అందరికీ నమస్తే అండి. అభిజిత్ దీప్కే ఒక కొత్త తరం నాయకుడు. ఒక యాంటీ బీజేపీ యూత్‌కి అంటే యూత్‌లో ఉన్న యాంటీ బీజేపీ భావజాలానికి ఇతను ఒక నాయకుడిగా ఉద్భవించాడు. ఇతను మంచోడా, చెడ్డోడా, గతంలో ఐపాక్‌లో పనిచేశాడు, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా పనిచేశాడు. ఇవన్నీ వాస్తవమే. అతని బ్యాక్‌గ్రౌండ్ అంతా ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ఐపాకే ఉంది. సో ఇప్పుడు ఇతని ఇంటెన్షన్ ఏంటి, ఇతని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది పక్కన పెడితే, ఈ మధ్య అతనికి ఒక నెల 2 నెలల నుంచి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ మే నెలలో అతను సీజేపీ అనే పేజ్ స్టార్ట్ చేయడం, దానికి కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ రావడం, ఆ తర్వాత ఆయన అమెరికాలో బోస్టన్లో ఉన్న వ్యక్తి జూన్ 6వ తేదీన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, దానికి వేలాది మంది మద్దతుదారులు రావడం. ఆ తర్వాత ఒక 15 రోజుల కిందట ఢిల్లీలో ఈ నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది కాబట్టి దానికి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సీజేపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం, ఇదంతా చూశాం కదా. అంటే ఈ ఓవరాల్ దీనికి నాయకత్వం వహించింది అభిజిత్ దీప్కే. కాబట్టి అతనికి క్రేజ్ వచ్చింది, క్రేజ్ బాగా పెరిగింది. షార్ట్ టైంలో ఒక 3 నెలల్లోనే అతను జాతీయ స్థాయిలో ఒక పెద్ద బ్రాండ్గా మారిపోయాడు. అయితే ఇతను మంచి చెడులు తప్పులు అవన్నీ తర్వాత మాట్లాడదాం, ఎటువంటి వ్యక్తి అనేది. సో దీన్ని ఇతను స్థాయికి మించి తనను తాను ఊహించుకుంటున్నాడేమో అనే విమర్శలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. యాక్చువల్లీ ఒక కారణం లేకుండా, సరైన కారణం లేకుండా ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ పెద్దల్ని టార్గెట్ చేయకూడదు. ఎస్, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అనే డిమాండ్ సహేతుకమే, అర్థవంతమైనదే అండ్ జనానికి కన్విన్సింగ్ అయ్యేదే. ఎందుకంటే నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయింది కాబట్టి, అండ్ గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి కాబట్టి, రాజకీయాల్లో పారదర్శకత కోసం, జవాబుదారీతనం కోసం ఆ శాఖకు మంత్రిగా ఉన్న మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తప్పేమీ కాదు. సో దానికి తగ్గట్టు వాళ్ళు సాధించారు. అది సాధించిన తర్వాత ఇంక కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది కదా, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగింది కదా, అండ్ మాకు విపరీతమైన పేరు వచ్చేసింది కదా, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీని టార్గెట్ చేద్దామని చెప్పి మోదీ గారి మీద ఈ మధ్య వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోతున్నాయి. సబ్జెక్ట్ పరంగా విమర్శించవచ్చు, పాలసీ డెసిషన్స్ విధానపరంగా విమర్శించవచ్చు, తప్పొప్పులను ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తి చూపించవచ్చు. కానీ పదే పదే నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని పర్సనల్గా టార్గెట్ చేయడం, కారణం లేకపోయినా కారణాలు సృష్టించుకొని బీజేపీని వ్యతిరేకించడం, మాట్లాడితే బీజేపీని దించేస్తాం, ప్రభుత్వాన్ని మార్చేస్తాం అనే స్టేట్మెంట్లు ఎక్కువ వస్తున్నాయి. సో అవన్నీ కూడా ఓవర్ హైప్, ఎక్కువ షార్ట్ టర్మ్లో ఎక్కువ పేరు వచ్చేయడం వల్ల వచ్చే మాటలు ఇవన్నీ కూడా. నిన్న ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. तो मुझे तो बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए. तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं. मतलब क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृहमंत्री होने का, अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां. సో నన్ను బీజేపీలో జాయిన్ అవ్వమన్నారు, అవ్వకపోతే నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. సో నేను మేబీ ప్రధానమంత్రి అండ్ అమిత్ షా గారి మనవడు వయసులో నేను ఉంటాను, సో నా మీద ఎందుకు ఇంక టార్గెట్ చేస్తున్నారు అనేటట్టు ఏదో అతను సింపథెటిక్గా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవాలి, అతను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలి అండ్ అమిత్ షా రాజీనామా చేయాలి అని పదే పదే ప్రతిరోజు కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నేను కూడా ఒకనొక సందర్భంలో ఇతనికి మద్దతు ఇచ్చా, సీజేపీకి మద్దతు ఇచ్చా. ఎప్పుడు నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ మంత్రి గారు రాజీనామా చేయాలి అనడం వరకు ఓకే, అప్పటి వరకు ఇతను కరెక్ట్గానే ఉన్నాడు, ఆన్ ట్రాక్ ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నది సాధించారో ఇంక వీళ్ళకి కొమ్ములు వచ్చినట్టు ఉన్నాయి. ఆ రోజు ఆ నెక్స్ట్ డే నైట్ పబ్కు వెళ్ళడం, సో దానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అండ్ ఆ తర్వాత రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉండడం, ఏకంగా ప్రధానమంత్రి మోదీ గారిని పర్సనల్గా టార్గెట్ చేయడం, అమిత్ షా గారిని. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే మీకు ఒక కారణం ఉంది. ప్రధానమంత్రి మోదీ గారు ఎందుకు రాజీనామా చేయాలి? మీ పరిపాలన బాగోలేదని చెప్పండి, మీ నిర్ణయాలు బాగోలేవని చెప్పండి, మీ నిర్ణయాల వల్ల దేశంలో ఈ సమస్య ఉందని చెప్పండి. మీరు రాజీనామా చేయండి అని అడగడానికి కారణం ఏంటి? అలాగే హోంమంత్రి అమిత్ షా గారు ఎందుకు రాజీనామా చేయాలి? కారణం ఏంటి? సో ఆయన శాఖలో ఏమైనా ఇది ఉన్నాయి, పెద్ద పెద్ద స్కామ్స్ ఉన్నాయా? అంటే ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే హైప్ వచ్చిందో, సోషల్ మీడియాలో వీళ్ళు ఎప్పుడైతే స్టార్లుగా మారిపోయారో, ఇంకా మా స్థాయి వేరు, మా స్థాయి మారిపోయింది, మా స్థాయి ప్రధానమంత్రి స్థాయి, మా స్థాయి కేంద్ర హోంమంత్రి స్థాయి అనేంతగా వెళ్ళిపోయారనమాట. సో అందుకే నాకెందుకో ఇటువంటి పర్సన్స్కి ఓవర్ హైప్ ఇవ్వడం కూడా, ఓవర్ ఎలివేషన్స్ ఇవ్వడం కూడా తప్పేమో అనిపించింది. నిజానికి నాకు
మొన్నటి వరకు అంటే ఒక వారం రోజుల కిందట ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే ఇన్సిడెంట్ వరకు కరెక్ట్గా ఇతను ట్రాక్లో ఉన్నాడు, కరెక్టే అనిపించింది. కానీ ఈ మధ్య స్టేట్మెంట్లు చూస్తే మాత్రం ఎస్, రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయాడు. ఇతను ఎవరో నడిపిస్తున్నారు, ఎవరో పెద్ద శక్తి నడిపిస్తున్నారు. ఇతని టార్గెట్ బీజేపీ, ఇతని టార్గెట్ నరేంద్ర మోదీ గారు, ఇతని టార్గెట్ అమిత్ షా గారు అనేది అర్థమైంది. సో ఓన్లీ ఇతని టార్గెట్ దేశంలో సమస్యల పరిష్కారం కాదు అనేది అర్థమైంది. ఇతనికి పొలిటికల్ అజెండా ఉంది అనేది అర్థమైంది. ఒక హిడెన్ అజెండా ప్రకారం పనిచేస్తున్నాడు అనేది అర్థమైంది. మేబీ ఇతన్ని ప్రశాంత్ కిషోర్ ముందు పెట్టి నడిపిస్తున్నారా, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ముందు పెట్టి నడిపిస్తున్నారా అనేది కొన్ని రోజుల్లో బయటకు వస్తుంది.